SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఇదేంట్రా ఇంత పని జరిగింది? మన ఎస్ఐ గారు ఊరేసుకోవడం ఏంట్రా? సార్, మిస్టర్ రాజ్, రామపురం ఎస్ఐ రమణ సూసైడ్ గురించి. నో సార్, ఇట్స్ నాట్ ఏ సూసైడ్ సార్, ఇట్స్ ఏ ప్రీ ప్లాన్డ్ మర్డర్ సార్. పబ్లిక్లో పేపర్లో సూసైడ్ అనే వార్తలే వస్తున్నాయి. అఫ్ కోర్స్ సార్, బట్ అవర్ పోలీస్ రికార్డ్స్ అండ్ పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఆర్ నాట్ సేయింగ్ లైక్ దట్ సార్. ఎస్ఐ రమణని ఎవరో చంపి ఉరేసినట్టు చెప్తున్నాయి సార్. ఎస్, ఈ మిస్టరీని ఛేదించి ఇది సూసైడ్ కాదు ప్రీ ప్లాన్ మర్డర్ అని ప్రూవ్ చేసి హంతకుణ్ణి పట్టుకోవటానికే నిన్నిక్కడికి పిలిపించింది. నువ్వైతేనే సమర్థవంతుడు అని నాకు అనిపించింది, అండ్ డిపార్ట్మెంట్ కూడా. ఎనీ డౌట్? నో సార్. సో టేక్ యువర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ టు రామాపురం. ఛార్జ్ తీసుకుని రిపోర్ట్ చేయండి. ఐల్ బి బ్యాక్ ఇన్ ఫ్యూ డేస్ విత్ డీటెయిల్డ్ రిపోర్ట్స్ సార్. మిస్టర్ రాజ్, ఆయుధంతో అడవిలోకి వెళ్ళేవాడు నేను వేటాడడానికి వచ్చాను, నేను సేఫ్ అనే కాన్ఫిడెన్స్తో ఉంటాడు. బట్ ఏ మృగం ఎటువైపు నుంచి వస్తుందో పసిగట్టేవాడే కావాలి. బీ కేర్ఫుల్. సార్, మన ట్రైనింగ్లో చెప్తుంటారు కదా సార్, ఒక డెకాట్ని పట్టుకోవాలంటే నువ్వు డెకాట్ అయి ఉండాలని. అలాగే ఒక అడవిలో ఒక మృగాన్ని వేటాడేవాడు అంతకంటే పెద్ద మృగం అయి ఉండాలి. ఆ రామాపురం అనే అడవిలో ఆ పెద్ద మృగాన్ని నేనే అవుతాను. ఐ నో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ రాజ్. సార్, అది రామాపురం. అక్కడ ఏదైనా జరగచ్చు. నేను చూసుకుంటాను సార్. ఏంటి రంగయ్య, దేనికోసం వెతుకుతున్నావు? టీపాయ్ ఉండలయ్యా. టీపాయ్ ఎందుకు రంగయ్య? పెద్ద డైనింగ్ టేబుల్ పెట్టుకొని. ఊరుకోండి సెక్రటరీ గారు, మీకు ఈ మధ్య ఎటకారం ఎక్కువైంది. నేను జిమ్కి వెళ్తున్నా స్లిమ్ అవ్వడానికి. రమ్ ఎక్కడైనా స్లిమ్ అవుతుందా? ఈయనూరబ్బా, మన రామాపురానికి కొత్త ఎస్ఐలా ఉన్నారే. నమస్తే ఎస్ఐ గారు, రండి కూర్చోండి. నమస్తే సర్పంచ్ గారు, నా పేరు పిఎన్ రాజ్. ఈ రామపురానికి వచ్చిన కొత్త ఎస్ఐని. నన్ను ఒకసారి పరిచయం చేసుకుందామని వచ్చాను. సంతోషం. డ్రైవర్ రాలేదా ఎస్ఐ గారు? ఏందయ్యా విఆర్ఓ, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలీదా? కానిస్టేబుల్ వచ్చాడు కదా, ఆయన డ్రైవ్ చేయకూడదా? సర్పంచ్ గారు, మొన్న మన రామపురంలో చనిపోయిన ఎస్ఐ గారి గురించి. ఆ ఎస్ఐ గారు చాలా మంచి వ్యక్తి, నిజాయితీగల ఉద్యోగి. కానీ అతనిలా చేసుకుంటాడని ఎవరు? అతనికి శత్రువులు ఎవరన్నా ఉన్నారా? శత్రువులు? ఆఫ్ కోర్స్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ప్రతి ఒక్కరూ పోలీసులకు శత్రువులే. కానీ మీకు తెలిసి ఎవరైనా? ఎవరికి ఎటువంటి హాని తలపెట్టినవాడు అతనికి ఎవరు శత్రువులు ఉంటారు సార్? ఎనీహో సర్పంచ్ గారు, ఈ కేసులో మీ సహాయం మాకు అవసరం అవ్వచ్చు. తప్పకుండా ఎస్ఐ గారు, ఈ విషయంలో మీకు ఎలాంటి సహకారమైనా అందిస్తాం. సర్పంచ్ గారు, ఓ సెల్ఫీ దిగుదామా? ఓ, సార్, మన డిపార్ట్మెంట్లో అందరూ సర్వీస్ రివాల్వర్తో సూసైడ్ చేసుకోవడం విన్నాను, కానీ మన ఎస్ఐ రమణ గారేంటి సార్ ఊరు బయటకెళ్ళి మరీ ఆ చెట్టు దగ్గర ఊరేసుకోవడం? బలరామ్, ఇది మర్డర్ కాదు సూసైడ్ అని నన్ను నమ్మించడానికి ట్రై చేస్తున్నావా, లేక నువ్వు సూసైడ్ అని నమ్ముతున్నావా? సార్, అందరూ అంటుంటే విన్నాను సార్. బలరామ్, ఇది సూసైడ్ కాదు మర్డర్. ఇది సూసైడ్ కాదు మర్డర్ అని డిపార్ట్మెంట్లో ఉన్న నువ్వే నమ్మకపోతే ఎలా? ఓసారి సూసైడ్ స్పాట్కి వెళ్దామా? సార్,
బలరాం, సార్ 6 అడుగులు మనిషి ఊరేసుకోవడానికి 20 అడుగులు చెట్టెక్కాలంటావా? పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం ఎస్ఐ రమణ గుండెల మీద బయటకు కనిపించిన దెబ్బలున్నాయి. ఏదో జరిగింది. పద. తరిమింది నలుగురైనా చంపింది ఇద్దరైనా దీని వెనకాల ఎవడో ఒకడున్నాడు. వాడెవడైనా వదిలేదలేదు. కనిపించట్లేదేంటి? సారీ బాబాయ్. ఎవరా నీకు బాబాయ్? ఎవరు నీకు బాబాయ్? మీ నాన్నకి నేను తమ్మున్నా లేదా మీ నాన్నకి నేను అన్ననా? ఎట్ట నీకు బాబాయ్? ఎట్టయితా అన్నా అన్నా అన్నా? వాడు నాకు వరుసగా మామ అయితే నేను నీకు బాబాయ్ అయితే వాడు అన్నా అని ఎట్టంటావు? అది కాదు సార్. సారు ఎవరా నీకు? సారు నీకు చదువు చెప్పిన సారు? నాకే చదువు లేకుంటే సారంట. సర్పంచ్ గారి ఇల్లు. సర్పంచ్ గారి ఇల్లు? సర్పంచ్ గారి ఇల్లు ఏదో నా ఉన్నట్టు నన్ను అడుగుతావా? సుబ్బిగా ఏంది? ఏంద్రా నువ్వు? కొత్త బాధ తెలీదా? పో ఇక్కడి నుంచి. పోతాండాలే. ఎల్రా నువ్వు ఇక్కడి నుంచి. నాకేం పనిలే. థాయ్ పోతాండాలే. వాడితో ఎందుకులే బాబు, వాడికి మొలల సమస్య. సైకిల్ ఎక్కినప్పుడు వాడు ఇలాగే రుసరుసలాడుతుంటాడు. కానీ మనిషి మంచోడే. నీకు సర్పంచ్ గారి ఇల్లు నేను చూపిస్తాను. పద బాబు. మన సర్పంచ్ గారి గత తీర్పును మరియు గ్రామ కట్టుబాట్లను ధిక్కరించి వీరన్న తప్పు చేసినందుకు మన గ్రామ సర్పంచ్ గారు తీర్పునిస్తారు. మీ అందరి వాదోపవాదాలు విన్న తరువాత ఈ వీరన్న ఊరి కట్టుబాటు తప్పి తప్పు చేశాడని అర్థమవుతున్నది. కాబట్టి ఇతనికి ఊరి కట్టుబాటు ప్రకారం శిక్ష అమలు చేయండి. అయ్యా వాడు తప్పు చేశాడయ్యా, ఒక్కసారి ఆలోచించండి అయ్యా సర్పంచ్ గారు. బాబు, అయ్యగారు ఇక్కడే పంచాయతీలో ఉన్నారు. అయ్యా సర్పంచ్ గారు. ఏందిరా ఆలోచించేది? నువ్వు కానీరా. నమస్కారం అయ్యా. చెప్పు రంగయ్య. బాబు. నమస్కారం సార్. నమస్తే. నా పేరు శ్రీరామ్. నేను జేఎస్ఓఎస్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఈ ఊళ్ళో సేంద్రియ పద్ధతుల్ని, పంట దిగుబడిని పెంచడానికి వచ్చాను. మంచి ఉద్దేశం బాబు. మీరు మా రామాపురం రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం. మా రైతులు పంట దిగుబడి రాక ఏవి నాసిరకమైన విత్తనాలు, ఏవి నకిలీ పురుగుమందులో తెలియక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మా రైతులకు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పంట దిగుబడి పెంచేలా మీరే చూడాలి. తప్పకుండా సార్. రంగయ్య, బాబుకు విడిది ఏర్పాటు చూడు. అట్టగే అయ్యా. థ్యాంక్ యూ సార్. మా పెద్దయ్య చాలా మంచోడు బాబు. ఈ ఊరు ప్రజలన్నా రైతులన్నా మా పెద్దయ్యకి చాలా ఇష్టం. నిజమయ్యా, మా పెద్దయ్యకి ప్రజలంటే చాలా పానం. ఏంటి బాబాయ్ అతను అలా కొడుతున్నారు? ఆగు బాబు, ఇది మా ఊరి కట్టుబాటు. కట్టేసి కొట్టడం కట్టుబాటు ఏంటి? అంత పెద్ద నేరం ఏం చేశాడు? ఆడు మా ఊరు కట్టుబాటు దాటి పొలం దగ్గర ఒక అమ్మితో మాట్లాడుతూ ఉన్నట్ట బాబు. అదేంటి బాబాయ్, అమ్మాయితో మాట్లాడితే ఇలా కట్టేసి కొడతారా? ఈ రామాపురంలో ఇంతే బాబు. ఇక్కడ ఈ కట్టుబాట్లు లేనప్పుడు చాలా పెద్ద ఘోరమే జరిగింది. అది ఈ రచ్చబండ దగ్గరికి వచ్చింది.
నందిని, మన ఈ ఊర్లో ఉంటే పెళ్లి చేసుకుని కుదరదు. మనం సిటీకి వెళ్ళి ఫ్రెండ్స్ ఆయనతో పెళ్లి చేసుకుందాంరా. వద్దు శివ, మనం వెళ్తే మా నాన్నని మీ వాళ్ళు చంపేస్తారు. అలా ఏం కాదు నందిని, నా మాట విను, నాతో రా. శివ, అర్థం చేసుకో. నందిని, నన్ను వదిలి ఉండగలవా? అది నా వల్ల కాదు. నేను నిన్ను వదిలి ఉండలేను. మన ఈ ఊర్లో ఉంటే కలిసి ఉండలేం. రా పోదాం. మనం పెళ్లి చేసుకున్న తర్వాత మీ నాన్నని కూడా అక్కడికి రప్పించుకుందాం. మీ నాన్న నేను కాదనలేడు కదా? నిజమే, కానీ ఇంకా కానీ ఏంటి, మనకు టైం లేదు, వెళ్దాం పదా. శివ, నా మాట విను ప్లీజ్. శివ, శివ. అయ్యా చంపేశారయ్యా. అయ్యా చంపేశారయ్యా, నా బిడ్డని అన్యాయంగా చంపేశారయ్యా, అన్యాయంగా. అయ్యా, ఈ పెద్ద కులం వాళ్ళందరూ నా బిడ్డను అన్యాయంగా చంపేశారయ్యా, నా బిడ్డను అన్యాయంగా చంపారు. వీడే వీడే వీడేనయ్యా, వీడే 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 నా బిడ్డను అన్యాయంగా చంపాడు. వీరే రాయ్, మీరందరూ ఎందుకు నా బిడ్డను చంపారా? నా బిడ్డ ఏమన్యాయం చేసిందిరా? ఎందుకు చంపారా? అయ్యా సర్పంచ్ గారు, శవం చేతులు ఈ లెటర్ ఉందయ్యా. చదువు. ఇది శివ రాసిందేనయ్యా. నాన్న, మల్లయ్య గారు, ఇద్దరు నన్ను క్షమించాలి. దేవుడు లాంటి సర్పంచ్ గారిచ్చిన తీర్పును కూడా లెక్క చేయకుండా నందినిని విడిచి నేను, నన్ను విడిచి నందిని ఒకరినొకరు బ్రతకలేక మా ఫ్రెండ్స్ మా పెళ్లి చేస్తామంటే వారిని నమ్మి సిటీకి వచ్చాం. ఇక్కడ రాత్రి నా ఫ్రెండ్స్ ఒక బ్యాచిలర్ పార్టీ అని వారందరూ తాగి బలవంతంగా నాకు తాగించారు. నేను మత్తులో ఉండగా ఆ మత్తులో నా ఫ్రెండ్స్ నందినిని కిరాతకంగా రేప్ చేశారు. నేను మత్తు నుంచి తేరుకునేసరికి నందిని చనిపోయి ఉంది. నందిని మరణానికి నేనే కారణం కాబట్టి నా ముఖాన్ని చూపించలేక నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను. నాన్న, నన్ను క్షమించండి. ఇట్లు మీకు ముఖం చూపించలేని మీ శివ. నందిని, అమ్మా అమ్మా నందిని, నీకు ఎంత అన్యాయం జరిగింది, ఎంత అన్యాయం జరిగిందయ్యా, నా బిడ్డకి ఎంత అన్యాయం జరిగిందయ్యా. అమ్మా నందిని, ఎంత అన్యాయం జరిగిందమ్మా. చేశాడో చూడు. ఆ శివగాన్ని నమ్మిపోతే ఈ అమ్మాయి చచ్చిపోయింది. చూసావా అవ్వ కలికాలం. ఎంత పని చేశాడు రా శివగాడు. ఆ శివగాడు మంచోడే కదరా, వాళ్ళ స్నేహితులే ఇలా చేశారా. అయ్యా, ఇక మీదట మన రామాపురంలో ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండాలంటే మీరే ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలయ్యా. అవునయ్యా, మీరే ఒక కఠిన నిర్ణయం తీసుకోవాలయ్యా. ఆగండి. నేను నిన్న పంచాయతీలోనే చెప్పాను, ఈ రామాపురానికి ఈ ప్రేమ పెళ్లిళ్ళు అచ్చిరావని. చూశారా, ముక్కు పచ్చలారని అమ్మాయిని కూడా చూడకుండా మృగాళ్లా ప్రవర్తించారు. అందుకే నేనొక నిర్ణయం తీసుకుంటున్నాను. ఇక నుండి ఈ రామాపురంలో యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఎదురైనా ఒకరినొకరు చూసుకోవడం, ప్రేమించుకోవడం అనే పిచ్చి పనులు చేయరాదు. ఒకవేళ ఎవరైనా ఈ పంచాయతీ తీర్పును అతిక్రమిస్తే వారికి, వారి కుటుంబ పెద్దకు 100 కొరడా దెబ్బలతో పాటు ఊరు బహిష్కరణ ఉంటుంది. వారి యావదాస్తి పంచాయతీ చేత జప్తు చేయబడుతుంది. మీకిది సమ్మతమైనా కాకపోయినా ఇదే నా తీర్పు. అది బాబు జరిగింది. ఆ అవమానం తట్టుకోలేక శివ వాళ్ళ నాన్న గుండెపోటుతో అక్కడే చనిపోయారు. ఈ బోర్డేంటి బాబాయ్? నేను చెప్పాను కదా బాబు, ఇదే శివ వాళ్ళ ఇల్లు. రండి బాబు. అతను నాన్న చనిపోయాడు సరే, మరి వాళ్ళమ్మ? ఈ బోర్డు పెట్టేటప్పటికే ఆమె పిచ్చిదై ఎక్కడికో వెళ్ళిపోయింది బాబు. ఎక్కడుందో ఏమో, ఆ దేవుడికే తెలియాలి.
ఆ ఫోటోలో ఆ, శివ ఇతనే బాబు. తీసేస్తాను బాబు. తీయొద్దు బాబాయ్, అలాగే ఉంచండి. 2 రోజుల నుండి వెళ్ళిపోయేవాణ్ణి. ఈ ఇంటికి వాటికున్న బంధాన్ని చెరిపేయొద్దు, అలాగే ఉంచండి. అన్నీ మేమే సిద్ధం చేస్తాం బాబు, మీరేం చేసుకోవద్దు. ఓకే బాబాయ్. బలరాం, చెప్పండి సార్. ఎస్ఐ రమణకి ఇదివరకు వంట పని చేసిన వాళ్ళు ఎవరు? సార్, ఈ ఊర్లో సుబ్బమ్మ అనే ఒక ఆవిడ ఉండేదంట సార్. ఆవిడే వంట పని చేస్తుండేది. ఓకే. బాబాయ్, ఇక్కడ బట్టలు వాష్ చేసే వాళ్ళు ఉంటారా? ధోబీ కూడా ఉండేవాడంట సార్. పక్కూరు రోడ్ సార్. మరి పాలు పోసేవాళ్ళు, ఇల్లు ఊడ్చేవాళ్ళు? పాలు పోసేవాళ్ళని, ఇల్లు ఊడ్చేవాళ్ళని రమ్మని చెప్పాను బాబు. ఓకే బాబాయ్. వీళ్ళందరినీ సాయంకాలం పిలిపించండి, ఒకసారి వాళ్ళతో మాట్లాడాలి. ఓకే సార్. నువ్వు తిన్నావా? ఇంకా లేదు సార్, తినొచ్చు కదా. సరే సార్. బండేమో ఆగిపోయింది, ఈ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏం చేయాలి? రోడ్ మీద కూడా ఎవరు కనిపించారు? లిఫ్ట్ కావాలా పాప? మనం నలుగురం ఉన్నాం కదరా, మరి పాపకి ఎలా లిఫ్ట్ ఇవ్వడం? వీడు ఓవర్ యాక్టింగ్. పోయి వెళ్ళకి దొక్కాలా? రా పాప రా, వచ్చి మధ్యలో కూర్చో, నేను వెచ్చగా తీసుకెళ్ళా. 100కి డైల్ చేశాను, వాళ్ళు వచ్చి మీకు ఇస్తారు. ఎవరైనా వస్తే మనం, లేకపోతే వీళ్ళే మళ్ళీ వస్తారేమో. రాస్కెల్స్. ఏం చేయాలి? ఎక్స్క్యూజ్ మీ సార్, నా బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఇక్కడ ఒక్క ఆటో కూడా రావడం లేదు. ఎవరెవరో పోకిరి వెధవలు వచ్చి మాటలతో బాధ పెడుతున్నారు. ప్లీజ్ కొంచెం మా హాస్టల్ దాకా డ్రాప్ చేయరా? వీడేంటి ఇస్తాడో, వీడేంటి ఇలా వెళ్ళాడు? చా, పోకిరి వెధవల గురించి ఇంకో పోకిరికే చెప్పా. చా, ఇక్కడేమో చాలా చలేస్తుంది అబ్బా. మేడం, ఆటో తీసుకొచ్చింది మీకోసమే, ఎక్కండి. పోకిరి కదా అనుకున్నా, కానీ మంచోడే. నీ మీద ప్రేమ ఎక్కువయ్యా, లేకపోతే నా మీద అనుమానం ఎక్కువయ్యా? సార్ ఎంబడి వస్తున్నాడు మేడం.
వెనకాల వస్తున్నాడా ఏంటి? వెళ్ళిపోయాడు అనుకున్నా, వెంటే వస్తున్నాడు. కేరింగ్ ఎక్కువే, సంఘ సేవకుడు అనుకుంటా. మీరు నన్నెందుకు ఫాలో అయ్యారు? రేపు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఫైల్ అవ్వకూడదు అంటే ఇప్పుడు 1 లీటర్ పెట్రోల్ ఖర్చైనా పర్లేదనిపించింది. అంత బాధ్యత ఉన్నప్పుడు మీరే నన్ను డ్రాప్ చేయొచ్చుగా. డ్రాప్ చేయొచ్చు, కానీ ఏమో మీరు అందంగా ఉంటారు కదా, మీ అందానికి నేను కూడా ఆకతాయిని కావచ్చేమో. ఏంటి ఫ్లర్టింగా? స్మార్ట్గా యాక్ట్ చేస్తున్నారా సోషల్ వర్క్ పేరుతో? అందమైన అమ్మాయి కనిపించగానే అలా అనిపించటం అది నా వయసుకు సంబంధించింది. దాన్ని మీరు ఫ్లర్ట్ అంటున్నారు. ప్రాబ్లంలో ఉన్న వారికి సహాయం చేయటం అది నా క్యారెక్టర్. దాన్ని మీరు స్మార్ట్ యాక్ట్ అంటున్నారు. ఎటు చూసినా నన్ను శంకిస్తున్నారు. అప్పట్లో కవులు కవితల్లో చెప్పేది నిజమేనేమో. ఏం చెప్పారేంటి అప్పట్లో కవులు? మా మగాళ్లపై ఆడవాళ్ళకి అనుమానం ఎక్కువే. వీటికి ఎకసెక్కలు ఎక్కువే. ఎప్పటికి అర్థమవుతుందో మా మగాళ్ళంతా ఇన్నోసెంట్స్ అని. అబ్బబ్బబ్బా, చాలా ఇన్నోసెన్స్. ఓకే, ఎలాగో మీరు నమ్మరు. ఇప్పటికే చాలా లేట్ అయింది. బాయ్, గుడ్ నైట్. ఏయ్ ఓయ్, వీడు స్మార్టా లేక స్మార్ట్గా యాక్ట్ చేస్తున్నాడా? మళ్ళీ వచ్చాడంటే. హలో, మీకు ఇంకా సెక్యూరిటీ ఇవ్వలేం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మేము వెళ్ళి పడుకోవాలిగా. దేనికి? సంఘ సేవక లేక అమ్మాయిల సేవక? ఏదైనా అనుకోండి. వీడికి మనసులో అనుకుంది కూడా తెలిసిపోయిందా? బాబు చాలా స్మార్ట్. హే సంఘ సేవకుడా, ఏంటి వెళ్ళిపోయాడు? సరేలే. బైక్ ఏంటి ఇక్కడుంది? అంటే అమ్మాయి కూడా లోపలే ఉన్నట్టుంది. సరే, వెళ్ళి చూద్దాం. చూస్తుందా చూడదా, చూస్తుందా చూడదా, చూడాలి 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 చూడాలి, చూసేయాలి చూసేయాలి చూసేయాలి, చూడాలి 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 చూడాలి. ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. అవునా? చూసేసింది. హలో సంఘ సేవకుడా. సంఘ సేవకుడా? నేను సంఘ సేవకునేంటబ్బా? నా పేరు రామండి. అడగకుండానే వీడి పేరు చెప్పి పేరు తెలుసుకుంటున్నాడు. వీడు చాలా స్పీడే. మీరు? నేను సార్, ఆ రోజు నా స్కూటీ ట్రబుల్ ఇస్తే మీరు ఆటో తీసుకొచ్చారు. ఓ మీరా? ఇక్కడికి ఫ్రెండ్స్ ని కలవడానికి వచ్చాను. హాయ్ హాయ్, కూర్చోండి. మీ పేరు? అఖిల. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను ఒక్కబడిన టైర్లకు పంచర్లు వేస్తుంటాడు. వానికెట్ట ఇచ్చావురా మీ చెల్లెల్ని? ఇంకొక మంచి సంబంధం చూడు. ఇంతకీ మీరేం చేస్తుంటారో చెప్పలేదా? అగ్రికల్చర్ బిఎస్సి చేశాను. అది. ఓహో. మరి మీరు? నేను ఇక్కడే హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతున్నా. దానికన్నా కొండకు పోయి కట్టెలు కొట్టుకోవడం మేలరా. మీ ఫేస్బుక్ ఐడి? ఫేస్బుక్ అదేందది? యాడుంటది? ఉండు అడిగి చెప్తా. అన్నా ఫేస్బుక్ అంట ఎన్ని పేజీలు ఉంటది? పోరా పోయా. ఫేస్బుక్ లో పేజీలంటే ఈడు చదువుకున్నాడు కానీ ఏమి తెలియనట్టుంది. సరే సరేలే. అది ఇన్స్టాగ్రామా? యాడుంటది? ఎన్ని గ్రాములు ఉంటది? ఉండు. ఇన్స్టాగ్రామ్ అంట ఎన్ని గ్రాములు ఉంటది? ఏం తెలియదురా ఎబ్బికి. ఊరి గొట్ట వేసుకుని టౌన్ లో తిరుగుతా ఉన్నాడు. రేయ్, ఎవరా నువ్వు? ఎవరా నీది? మాది బద్వేల్. రేయ్, ఎక్కువ మాట్లాడావో పిసికేస్తా. ముందవేంటో తెలుసుకుని తర్వాత మాట్లాడు. హలో సంఘ సేవకులు గారు. అదేంటి అతనికి అదేదో తెలియచెప్పడం కూడా సంఘసేవే కదా. వచ్చన్నారా? ఏయ్ నీ పెరుగు నాకేమొద్దు పోరా సామే. సంఘసేవ
చేసేసా. సంగసేమంట. ఆ, మీ ఒరే రామ్, నీకు ఫోన్ చేయాలనుంది. చేయాలా వద్దా అన్న భయం. లవ్ చేస్తున్నాననే చెప్పాలనుంది. ఎస్ చెప్తావో నో చెప్తావో అన్న భయం. ఎస్ చెప్తావు కదా, చెప్తాలే. నా నా నా, నా నా నా. హలో హలో, చెప్పు. నీతో ఒక విషయం చెప్పాలి. రేపు మార్నింగ్ 10కి డిస్ట్రిక్ట్ డ్రైవ్లో కలుద్దామా? ఏంటి అని చెప్పట్లే. దేవుడు ప్లీజ్ ఎస్ చెప్పాలి, ఎస్ చెప్పాలి, ఎస్ చెప్పాలి. సరే. ఓకే, బాయ్. బాయ్. బంగారం. రేపు నీకు లవ్ చెప్పగానే ఇలాగే హక్ చేసుకుంటా. ఎస్, హకీ నాకు రేపు ప్రపోజ్ చేస్తోంది. ఇంకా రాలేదేంటి? పోనీ ఒకసారి కాల్ చేస్తే? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి? కలుస్తానని చెప్పింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. హాస్టల్లో కనుక్కుంటే నన్ను కలవడానికి వచ్చిందని చెప్తున్నారు. అకి ఎక్కడా? నీ దగ్గరికి వచ్చింది కదా రామ్. రాలేదు. ఇంతకు ఏమైంది? ఏం లేదు, అఖిల రాగానే నాకు కాల్ చేయించు. ఓకే. ఎక్కడుంది? ఏమైపోయింది? మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది? వెళ్దాం పద. జ్ఞాపకాలు గతంతో ముడిపడి ఉంటాయి అంటారు. నిజమే. ఈ జ్ఞాపకాలే లేకపోతే ఇవన్నీ మర్చిపోవాలంటే బీర్ కావాలి. సిటీలో అయితే బార్కెళ్ళి బీర్ కొడతాం, మరి ఇక్కడే ఉంటాయి. మందు లేకుండా ఏ ఊరు ఉండదు. ట్రై చేద్దాం.
ఎక్కడ దొరుకుతుందబ్బా మందు? గడ్డి మోపు వేసుకొని సైకిల్ దొక్కుతా పోతా అంటే ఎవడడ్డం రాకుంటే బా సిబ్బిగా ఏం మానవరా పాట ఇంకోసారి పడదాం. అబ్బా మస్క మస్క వీడు తగిలాడేంటి? గడ్డి మోపు సరే ఎవడైతేనే దొక్కుతా పోతా అంటే మనకు మందు ముఖ్యం. మస్క మస్క చీకట్లో వీడిని అన్న సార్ బాబాయ్ అంటే దొబ్బేస్తాడు. యానగొడగడం రాకుంటే ఎంత మనకు మందు కావాలి. అన్నా అన్నా వచ్చారటము అయ్యా అయ్యా ఎవరండి సార్, ఇవన్నీ కాదు, ఇక్కడ తాగడానికి మందు దొరుకుతుందా? నాకు కింద మండి పూసుకోవడానికి మందు లేక నేను అల్లాడుతుంటే నీకు తాగడానికి కావాల్సి వచ్చింది ఆ మందు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ఎప్పుడు సైకిల్ ఎక్కినప్పుడే తగులుతా. నేనేమడిగానన్నా? తాగడానికి మందు అడిగాను అంతే. బుద్ధిందా? అసలు నీకు బుద్ధిందా? ఇప్పుడు నీ మంది ముఖ్యమా నా మంది ముఖ్యమా? తాగడానికి నీకు పద్ధతి ఉందా? సంస్కారం ఉందా? అసలు ఎప్పుడు ఏమడగలో తెలుసా? ఎవరికి ఏ సమస్యలు ఉంటాయో తెలుసా? తగులుకున్నాడేంట్రా బాబు? ఎవరినంటే వాళ్ళను ఎప్పుడు పడితే అప్పుడు ఏది కావాలంటే అతడికి ఇబ్బంది పెడతావా? ఇందులో ఇబ్బంది ఉంది సార్. మళ్ళీ ఇబ్బంది అంటావు? ఏదో నాయలా, చెత్త నాయలా, గబ్బు నాయలా, రోత నాయలా, ఎరగడ మొహం నాయలా. ఊరికనే ఆపాను కదరా. వీటి టార్చర్ భరించే కంటే అన్ని మూసుకుని రూమ్ లో పడుకోవడమే బెటర్. ఎరగట మొహం నాయలా. ఎవరో కోపం చూచున్నావు? మందుగాలు నీకో మూసుకొని పడకపోయి. ఏంట్రా సుబ్బిగా, కొత్త వాళ్ళతో ప్రేమగా మాట్లాడచ్చు కదరా? ప్రేమగా మాట్లాడడం నాకు మాత్రం ఎందుకు ఇష్టం ఉండదురా? నీకు తెలుసు కదా నా బాధ ఏంటో. నాకు కింద మండి పూసుకోవడానికి మందు లేక నేను అల్లాడుతుంటే మందుగాలు నీకో మూసుకొని పడకపోయి. గట్ట ఎండిన పంటను ఎంతసేపని చూస్తావయ్యా? సర్ది తినయ్యా. లేదు ముద్దే ఆ వానెప్పుడు వచ్చేనో, నీ నోట్లోకి ముద్దెప్పుడు పోయేనో. ఏం చేసేది? ఈ నీళ్ళు తడిస్తేనే కదే. అట్టా అంటే ఎట్టాగయ్యా? ఈ నేల ఎట్టాಗೂ తడిసేది లేదు. ముద్ద సరే, కాస్త గొంతైనా తడుపుకో అయ్యా. వద్దే. నువ్వెప్పుడు తింటావో, నా కడుపు ఎప్పుడు నిండుతుందో. ఏంటి తాత అవ్వ అంతలా అడుగుతుంటే తినొచ్చు కదా? ఏం చేసేదయ్యా? వేసిన పంట వేసినట్టే ఎండిపోతా ఉంటే ముద్దెట్టా దిగుతుందయ్యా. అదేంటి తాత, మీకు నీటి వసతి లేదా? ఆ 3 కయ్యల ముందుండే గంగిరెడ్డి పొలం నుండి నీళ్లు రావాలా, ఈ భూమి తడవాలా. కానీ ఆడి పొలం తడిసేలోపే భూమిలో నీళ్లు ఎండిపోతున్నాయి. ఇంకా ఈ గుంట ఎప్పుడు తడవాలా? అయినా తాత, ఈ వయసులో మీకు ఈ కష్టం ఎందుకు? నాకు నీ ఎంత కొడుకుండేవాడయ్యా. ఆడే ఉండుంటే తట్టడు పుట్టడు వడ్లుచ్చుండేవి, కడుపు నిండుండేది. 3 ఏళ్లుగా వానలు రాక, వేసిన పంటలు చేతికి రాక, చేసిన అప్పులు తీరక, ఆడు ఏ చేత్తో పంటేశాడో ఆ చేత్తోనే పానం తీసుకున్నాడయ్యా. ఇక మిగిలింది ఈ గుంట ఒక్కటే. దీన్నే పండించుకోవాలా, ఈ కడుపు నింపుకోవాలా. ఈ వానదేవుడు కరుణించేది లేదు, మా కడుపు నిండేది లేదు. ముద్దెట్టడానికి ఉన్న కొడుకు లేకపోయే, నేల తడవటానికి వానదేవుడు కరుణించకపోయే, ఇంక మేమెట్టా బతకాలయ్యా? అప్పుడు నా కొడుకు సాగు ఆపలేకపోయాను.
ఇప్పుడు ఈ పంట సాగును ఆపలేకపోతున్నానయ్యా. అనేసుకో తాత, గట్టిగా అనేసుకో. నీ కొడుకే వచ్చాడనుకో, ఈ నేలే తడిచిందనుకో.